అందరికీ నమస్కారం। ఈరోజు జైత్యాల జిల్లాలో కొండగట్టు గ్రామంలో నేచర్ లవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మేము ఈరోజు పండ్ల మొక్కలు నాటడం జరిగింది। మూగజీవులకు పండ్లు ఆహారం అందించేలాగా మేము మా నేచర్ లవర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది। ఇది ఫస్ట్ స్టెప్గా మేము ముందుకు వచ్చాము। స్పెషల్లీ థ్యాంక్స్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్। మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులకు మూగజీవులకు ఆహారం అందించడమే మా మెయిన్ మోటో। ఈ స్టెప్ ఇక్కడితో ఆగకుండా మేము చాలా పండ్ల మొక్కలు నాటాలని అనుకుంటున్నాము। మీ అందరి సహకారం మాకు చాలా అవసరము। సో స్పెషల్ థ్యాంక్స్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్। పేరున మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। నేచర్ లవర్ ఫౌండేషన్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ కొండగట్టు ప్రాంతంలో మీరంతా చూస్తూనే ఉన్నారు, ఇక్కడ 0.4 డెన్సిటీ సాంద్రత అన్నది చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువ చెట్లు కనపడుతూ ఉన్నాయి కొండగట్టు అంతా కూడా। కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే మంకీస్కి కోతులకి ఆహారంగా కావాల్సినటువంటి పండ్ల చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి। అందుకని చెప్పేసి అటవీ ఫలసాయాన్ని ఇచ్చేటువంటి చెట్లు నేరేడు కానీ, ఉసిరి, తర్వాత మారేడు, వెలగ, లేకపోతే చింత, మేడి, ఇటువంటి సీతాఫలము, ఇటువంటి చెట్లన్నీ కూడా ఈరోజు నాటడం జరిగింది। ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్లో ఒక 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోతులకి ఆహారం అంటే మంకీస్ ఏవైతే ఉన్నాయో కొండగట్టు పరిసరాల్లో వాటికి న్యాచురల్గా ఆహారం అందించేటువంటి ప్రక్రియలో భాగంగా వీటిని అడవిలో నాటడం జరుగుతూ ఉంది। మొట్టమొదటి ప్రయత్నంగా కొండగట్టును ఎంచుకోవడం నేచర్ లవర్ ఫౌండేషన్ వారందరికీ కూడా జగిత్యాల జిల్లా అటవీ శాఖ తరఫున ధన్యవాదాలు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను। వారి ఫౌండేషన్ ఇలాగే కంటిన్యూ అయ్యి ముందు అభివృద్ధి చెందుతూ ఈ కొండగట్టు ప్రాంతం అంతా కూడా ఫలసాయాన్ని ఇచ్చేటువంటి, ముఖ్యంగా అటవీ ఫలసాయాన్ని ఇచ్చేటువంటి చెట్లని ఇక్కడ నాటాలి। ఎందుకనంటే వేరే మామిడి కానీ, జామ కానీ లేకపోతే అటువంటివన్నీ కూడా అటవీ ప్రాంతంలో నాటకూడదు। అందుకని ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నేరేడు కానీ, లేకపోతే మారేడు, ఉసిరి, చింత ఇటువంటివన్నీ కూడా నాటాము। రాబోయే రోజుల్లో కూడా ఇవే చెట్లని నాటడం। తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా అర్బన్ పార్క్ కింద మనం డెవలప్ చేసుకుంటాం। దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ పాత్ పనులు, తర్వాత గజీబో, వాచ్ టవర్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఫెన్సింగ్ చేసి ఉంటుంది। ఫెన్సింగ్ మధ్యలో ఏదైతే మనం మొక్కలు నాటామో అవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి। మీరు ఏవైతే మొక్కలు ఈరోజు నాటుతూ ఉన్నారో వాటిని అన్నిటినీ కూడా మీరు ప్రతి 10 రోజులకో లేకపోతే ఒక నెల రోజులకి ఒకసారి వచ్చి మీరు చూసుకోవాలి, మీరు నాటినటువంటి చెట్లు ఎలా ఉన్నాయి, బతుకుతున్నాయా లేవా, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్, మనం ఎంత కష్టపడి నాటామో, ఎందుకు ఇవి సర్వైవ్ అవ్వడం లేదు, లేకపోతే కావాలంటే ఏం చేయాలి అనేటువంటి అన్నీ మీరు నేర్చుకుంటే రాబోయే రోజుల్లో మీరు లార్జ్ స్కేల్లో ప్లాంటేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది। అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। టెంపుల్ కాడ దిగుదామా?